సహజంగా ఏదైనా ఇన్సిడెంట్ జరిగితే పోలీసులు వెంటనే వెళ్ళి ఆ ఏరియాని సరౌండ్ చేస్తారు, అక్కడ పంచనామా చేస్తారు, అక్కడికి ఎవరిని రానిరు, లోపల ఎలా సాక్ష్యాధారాలు ఉండదు తారుమారు ఎవరికి. అవుతాయని. ఉమ్, 24 గంటల వరకు పోలీసులు ఆ వైపుకు కూడా పోలేదు. చూశారు, ఆయన్ని తీసుకొచ్చారు, దాన్ని వదిలేశారు. ఉమ్, ప్రవీణ్ పగడాల గారి చేతికి 2 ఉంగరాలు, ఉమ్, ప్లాటినం రింగ్ ఒకటి, ఓకే. వజ్రానికి సంబంధించిన ఉంగరం ఒకటి. ఆ 2 ఉంగరాలు లేవు ఆయన చనిపోయిన తర్వాత. ఇంటి దగ్గర పెట్టుకుని బయలుదేరిన ఉంగరాలు చనిపోయిన తర్వాత ఆ ప్లేస్ లో లేవు. ఆహా, ఎవరైనా దొంగిలించి తీసుకెళ్లారా ఆయన పడిపోయింది చూసి, ఓకే. లేదా ఆయన్ని హత్య చేశారా, అనుమానాలు రావా? ఓకే, వస్తాను. అడిగితే అడిగిన వాళ్ళ మీద కేసులు ఫైల్ చేస్తామంటున్నారు. ఉమ్, ఈ ఇన్సిడెంట్ జరుగుతున్న రోజు రాజేష్ మహాసేన, అవును. రాజేష్ సరిపల్ల, ఉమ్, దళితుల కోసం నేను మహాసేన పెట్టాను, ముస్లింల కోసం మహాసేన పెట్టాను, ఉమ్, క్రైస్తవుల కోసం పోరాడతానని చెప్పి మహాసేన పెట్టాను అని చెప్పిన మనిషి అవును. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధిగా ఉన్నాడు. అతను మీకు తెలుసు. ఉమ్, ఆ రోజు వచ్చాడు అక్కడికి, మేమందరం అక్కడే ఉన్నాం. ఉమ్,